ఇంకోటి గురుగారు, ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి షిఫ్ట్ అవుతున్నప్పుడు కొన్ని కొన్ని వస్తువులు అక్కడే వదిలేసి రావాలి అని అంటారు పెద్దవాళ్ళు. దాన్ని తెచ్చుకుంటే ఆ ఇంట్లో ఉన్న దరిద్రం ఇందులో కూడా వస్తది అన్న కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇది దేనివల్ల గురుగారు? నిజంగానే అలాంటి వస్తువులు అక్కడే పెట్టేసి రావాలా మారుతున్నప్పుడు? ఏంటి అలాంటి వస్తువులు ఏంటో చెప్పండి. అంటే చీపిరి, ఫర్ ఎగ్జాంపుల్ చీపిరి తేవద్దంటారు, చాట తేవద్దంటారు. ఉమ్. అది అంటే రేటు తేయకూడదు తక్కువ అని అంటారు. కాబట్టి వదిలేస్తారు, బంగారం వదిలేస్తారు అంటారా? బంగారం తేకూడదు అంటే ఇప్పుడు ఆ ఆ ఇంట్లో ఉన్నటువంటి చెడు అంటుకుంటుంది అంటే ఇప్పుడు చీపురుతో తుడుస్తావు కాబట్టి ఆ ఇంటి మట్టి ఉమ్, ఏదైతే నువ్వు ఇంతకుముందు నీకు మంచి జరగలేదో, ఏ ఇంట్లో అయితే నువ్వు ఎక్కువ ఇబ్బంది పడ్డావో ఆ ఇంట్లో ఉన్న వాడిన ఆ చీపిరి, ఆ చేట, ఇంకా అలాంటివి ఏమైనా ఉంటే ఉమ్, అవన్నీ కూడా మళ్ళీ కొత్త ఇంటికి వచ్చేస్తే నీతో పాటు వచ్చేస్తాయి. మరి అదే ఇంట్లో బీరువా ఉంది, అదే ఇంట్లో మంచం ఉంది, అదే ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది, అదే ఇంట్లో నువ్వున్నావు కదా. ఉమ్, ఇవేమీ నీకు ప్రతిబంధకం అడ్డం కానప్పుడు ఉమ్. కేవలం చీపిరి చాట ఎందుకు ప్రతిబంధకం అవుతున్నాయి? నిజంగానే ఏమైనా వదిలేయాల్సిన వస్తువులు, ఇప్పుడు తెచ్చుకోకూడని వస్తువులు నేను ఉంటాయా అని? చెప్పిన దాంట్లో నీకు అర్థం వచ్చేసి ఉండాలి ఇప్పటికే. అన్నిటితో పాటు నువ్వు ఉన్నావు, నీతో పాటు అవన్నీ ఉన్నాయి. ఉమ్, అవి కొంచెం చేట, చిరిగిపోయిన చేటో వంగిపోయిన చేటో ఏదో చేట, చీపిరి చీపిరి ఎలాగో 3 నెలలు 6 నెలలు తుడుచుకోగా మొండిదైపోతే వదిలేసి వస్తారు. ఉమ్, మనకి చీపిరి చేట అనే అసలు ఒరిజినల్గా లక్ష్మీనారాయణలు అంటారు, చీపిరిని లక్ష్మీదేవి అంటారు. అలక్ష్మిని తొలగించేది అది, ఉమ్, నీ ఇంట్లో దరిద్రాన్ని తుడిచి బయటికి పంపించేదని. దాన్ని చీపిరిని లక్ష్మీదేవితో సమానంగా చూస్తాం. చీపిరిని దాటొద్దు, చీపిరిని తొక్కొద్దు ఇలా అంటున్నప్పుడు ఎందుకు వదిలేయాలి? అవసరం లేదు, దాని అవసరం తీరిపోయింది. కొత్త ఇంటికి వెళ్తున్నాం కాబట్టి అంతే, దాన్ని ఏం అంటి పెట్టుకుని ఉండదుగా. ఉమ్, ఇప్పుడు ఒక పెంటని తుడిచావమ్మా, ఒక నిజంగా అది పెంట అయితే అది చీపిరికి అంటుకుంటే ఆ చీపిరిని కడుగుతావు, దాన్ని అలా ఉంచేసుకోవుగా. లేదా ప్రతిరోజు పెంట తుడిచినప్పుడల్లా ఒక్కో చీపిరి వాడుతూ ఉంటావా? ఉమ్, ఒక చీపిరి తీసేవంటే 3 నెలలు 6 నెలలు వాడతావు, ఉమ్, అంతే కదా. అదే ఇవన్నీ కూడా సౌలభ్యాన్ని బట్టి. కొంతమంది ఇల్లు మారేటప్పుడు నేను ఒక ఫ్యామిలీని చూసా, మంచం ఫ్రిడ్జ్ అన్నీ వదిలేసి ఉమ్, కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు అన్నీ కొత్త కొనుక్కుని వెళ్ళిపోయారు వాళ్ళు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక ఆయన చూసా, ఉమ్, ఆయన ఒకసారి కుట్టించుకుని కట్టిన షర్టు మళ్ళీ వాష్కి వెళ్ళి వస్తే కట్టుకోలేదు. ఉమ్, ఎవరో ఒకరు తీసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఒక టైలర్ ఉంటాడు, ఉమ్, కాస్ట్యూమర్, టైలర్ కాదు కాస్ట్యూమర్. ఆయన ఒక సినిమా ఇండస్ట్రీ డైరెక్టరు. ఉమ్, అంటే ఒకసారి కుట్టించుకుని ఉతికి ఇస్త్రీ చేసి కట్టింది మళ్ళీ ఉతికి మళ్ళీ ఒంటి మీద పెట్టలే నేను చూసినంత వరకు. తర్వాత ఈ మధ్య మళ్ళీ అది కడుతున్నారు. అంటే ఇలా అందరూ ఉండాలా? ఎప్పుడు ఉతికింది కట్టుకోవడం ఆరోగ్యదాయకం. ఉమ్, అది నడిచినంత కాలం బాగుంటుంది. ఉమ్, అంటే నీ పొజిషన్ బాగున్నప్పుడు, డబ్బు నీకు వచ్చినప్పుడు, అది నీకు లెక్కలేనప్పుడు మనం ఎన్నైనా చేయొచ్చు. మనం ఫస్ట్ దాన్ని గౌరవించాలి. నిజంగా చీపిరి చేట పాతవి అరిగిపోయినవి వాటిని పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు, అంతే తప్ప ఇక్కడ నుంచి అక్కడ పట్టుకెళ్తే ఆ దరిద్రం మనకు వస్తుంది కాదు. దరిద్రాన్ని తుడిచేది చీపిరి. ఉమ్, ఇది ఎక్కడైనా దరిద్రాన్ని ఊడుస్తుంది, అక్కడైనా సరే ఆ లక్ష్మిని ఊడుస్తుంది. ఇవేమీ అంటే అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఆ సౌలభ్యం కోసం మాట్లాడేస్తూ ఉంటారు. పాడైపోయింది, ఇరిగిపోయిందని ఇంట్లో ఉంచుకోకూడదు ఎప్పుడు కూడా. ఉమ్, సంవత్సరానికి ఒకసారి మకర సంక్రాంతికి ముందు భోగి మన ఇంట్లో ఉన్నటువంటి అలక్ష్మీ పదార్థ వాటిలన్నింటిలో కూడా బయటకు తీసేస్తారు. పూర్వం అంతా కూడా చెక్క ఉండేవి, అందుకని ఇరిగిపోయిన వాటిని అంటే ఆ చెక్కలో నార్మల్ చెక్కలు కాదు, టేకు చెక్కలతో తయారు చేసినవి కాబట్టి భోగి మంటల్లో వేసేవారు. ఉమ్, అంటే మనకు పనికిరాందని కాదు, అక్కడ భోగి మంటలో వేయడం వల్ల మన ఇంట్లో పాతవి మనం వాడనివి ఏమైనా ఉంటే అలా బయటకు వెళ్ళిపోవాలని దాని అర్థం. ఉమ్, అప్పుడు అందులో మీరు చీపిరి చాట ఉంటే పాతవి అయితే అట్లా వదిలేసి వెళ్ళిపోతారు తప్ప కంపల్సరీ ఈ ఇంటి నుంచి కొత్త ఇంటికి వెళ్తుంటే పాతవి తీసుకెళ్ళకూడదు అని ఏమి ఉండదు. ఉమ్. ఇవన్నీ కూడా సందర్భాలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి.